టుడే మనం తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్లో చాప్టర్ 3 పబ్లిక్ ఫైనాన్స్ తెలుగులో ప్రభుత్వ విత్తం అంటారు. దీని గురించి తెలుసుకోబోతున్నాం. జనరల్గా మనకి స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సోషో ఎకనామిక్ అవుట్లుక్ ఇస్తుంది. ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి ఎకనామిక్ సర్వే ఇస్తుంది. అయితే ఇండియన్ ఎకనామిక్ సర్వే 24-25 ప్రకారం మన తెలంగాణ రికార్డెడ్ ద హైయెస్ట్ షేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అకౌంటింగ్ ఫర్ 88% ఆఫ్ ఇట్స్ ట్యాక్స్ రెవెన్యూ. అంటే మనకి తెలంగాణకి 100 రూపాయలు ట్యాక్స్ ద్వారా వస్తే దాంట్లో కేవలం తెలంగాణ సంబంధించిన ట్యాక్సే 88% ఉందన్నమాట. తెలంగాణ గవర్నమెంట్ వసూలు చేసుకున్నది. అంటే మనకు జనరల్గా ట్యాక్స్ అనేది ఇట్లా డివైడ్ అవుతుంది, సెంట్రల్కి స్టేట్ మధ్యలో డివైడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. కొన్ని సెంట్రల్ వసూలు చేసి స్టేట్కి ఇస్తుంది, కొన్ని స్టేటే వసూలు చేసుకుంటుంది. అట్లా చూసినప్పుడు మనకు తెలంగాణ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే కేవలం తెలంగాణ సంబంధించిన ట్యాక్స్ రెవెన్యూయే మనకు 88% ఉంది. ఇది దేశంలో హైయెస్ట్. సో మిగతాది సెంట్రల్ నుంచి వస్తుందన్నమాట మనకి. అయితే ఇది మనకి ఏప్రిల్ 2024 టు డిసెంబర్ 2024 మధ్యలో 86,133 కోట్లు ఉందన్నమాట. దీంట్లో టాప్లో వచ్చేసి SGST ఉంది, తర్వాత సేల్స్ ట్యాక్స్ అనమాట. సో కామన్గా మనకి ఏంటంటే ఈ టోటల్ ట్యాక్స్ రెవెన్యూలో ఇలా టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ వచ్చేసి ఇక్కడ SGST కానీ, సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్, స్టాంప్స్ రిజిస్ట్రేషను, మోటార్ వెహికల్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. సో అది ఆ ప్రకారంగా చూస్తే మనకి టాప్లో మనకి SGST ఉంది, తర్వాత సేల్స్ ట్యాక్స్ మనకు వచ్చే రెవెన్యూలో, స్టేట్కి వచ్చే రెవెన్యూలో టాప్లో SGST, తర్వాత సేల్స్ ట్యాక్స్ ఉందన్నమాట. అయితే మనకు బడ్జెట్ సమ్మరీ 2024-25 బడ్జెట్లో మనకి గవర్నమెంట్ ఫుల్ బడ్జెట్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం ఓటాన్ అకౌంట్ పెట్టారు, తర్వాత ఫుల్ బడ్జెట్ పెట్టారు కదా, అప్పుడు ఎలక్షన్స్ ఉండే కదా, అట్లా అన్నమాట. సో అట్లా మనకి 25 జూలై 2024 రోజు ఫుల్ బడ్జెట్ ప్రజెంట్ చేసింది గవర్నమెంట్. సో అప్పుడు దాంట్లో అప్పులు కామన్గా మనకి 2014లో తెలంగాణ ఫార్మర్ స్టార్టింగ్లో మన తెలంగాణ అప్పులు 72,658 crore ఉండే. 2025 ఫిబ్రవరి వరకు అది 7,38,707 crore ఉంది ఈ అప్పులు అనేటివి. అయితే మనకి 24-25 బడ్జెట్లో మనకి ఎక్స్పెండిచర్ అంటే వ్యయం అన్నమాట, ఇది 2,91,059 crore ఎస్టిమేట్ చేశారు. దాంట్లో మనకి వీటిని ఖర్చు పెట్టడానికి మనకు ఆదాయం ఎట్లా వస్తుందని చెప్పేసి ఆదాయం రెవెన్యూ రిసిప్ట్స్ అంటే రెవెన్యూ ఆదాయం రెండు రకాలు ఉంటుంది. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే రెవెన్యూ ఆదాయం, క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే మూలధన ఆదాయం. అయితే ఈ రెవెన్యూ రిసిప్ట్స్ వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఎస్టిమేషన్లో 2,21,242 crore వస్తాయని చెప్పేసి మనకి బడ్జెట్లో చెప్పారన్నమాట, ఎస్టిమేషన్ వేశారు. తర్వాత దీని వ్యయం రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2,20,945. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే రెవెన్యూ ఆదాయం ఎట్లా వస్తుంది అంటే ఇక్కడ ఉంది చూడండి, స్టేట్ ఇవి రెండు రకాలు, ట్యాక్స్ ద్వారా రావచ్చు, నాన్ ట్యాక్స్ ద్వారా రావచ్చు. ట్యాక్స్ ద్వారా వస్తే మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయన్నమాట, ప్రత్యక్ష పరోక్ష పన్ను అన్నమాట. నాన్ ట్యాక్స్ అంటే మనకు ఫీజులు కావచ్చు, ఫీజుల నుంచి వెళ్ళి కానీ గవర్నమెంట్ సంబంధించిన ఏమైనా మిగిలిన వర్క్స్ చేయించుకున్నందుకు మనకి గవర్నమెంట్కి వచ్చే ఆదాయం అది నాన్ ట్యాక్స్. అయితే నెక్స్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ చూసుకుంటేనేమో ఇంకో రకం ఆదాయం అన్న కదా, రిసిప్ట్స్ రెండు రకాలు, రెవెన్యూ, క్యాపిటల్ చూసుకుంటే మనకి ఈ క్యాపిటల్ దాంట్లో ఏముంటాయి, అప్పులు ఉంటాయి, బారోయింగ్స్, తర్వాత రిపేమెంట్ ఆఫ్ లోన్స్ ఉంటాయి. మనకు ఇంకోటి ఏంటంటే ఆస్తుల అమ్మకం అంటే సేల్స్ ఆఫ్ అసెట్స్. సో ఈ రకంగా ఉంటుంది అన్నమాట, ఇట్లా చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే రెవెన్యూ ఆదాయం ఏమో 2,21,242 crore ఉంది, రెవెన్యూ ఏమొచ్చి 2,20,945 crore ఉంది. సో ఈ రెండు డిఫరెన్స్ చూస్తే మనకు మిగిలి ఉంది సర్ప్లస్, అది 297 crore ఉంది. ఇది కాక నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం అంటే మనకి కామన్గా ఏంటంటే ప్రభుత్వం ఆస్తులు సృష్టించడానికి కొత్తగా మనకి ఎస్టాబ్లిష్ చేసే వర్క్స్ కానీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ కొత్తగా ప్రాజెక్ట్స్ ఏమైనా ఇంప్లిమెంటేషన్ కానీ పెట్టే ఖర్చు అన్నమాట ఇది. సో దీన్ని మూలధన వ్యయం అంటారు. ఇది 33,487 crore ఉంది. రెవెన్యూ ఏమంటే మనకు జీతాలు, సబ్సిడీలు ఇవి ఉంటాయి దాంట్లో, అంటే వాటి ద్వారా కొత్త ఆస్తులు సృష్టించబడవు. ఈ మూలధన వ్యయం అంటే దీని ద్వారా కొత్త ఆస్తులు సృష్టించబడతాయి అట్లన్నమాట. తర్వాత మనకు ఫిజికల్ డెఫిసిట్ అంటే కోశలోటు. జనరల్గా కోశలోటు అంటే ఏంటంటే మనకి
ఒక 100 రూపీస్ మనం ఖర్చు అని అనుకోండి, ఖర్చు మనకు ఉంది, మన దగ్గర 80 ఉన్నాయి, ఇంక 20 మనకు తీసుకొచ్చుకోవాలి అంటే అప్పులకే తీసుకోవచ్చు అనుకోండి. ఆ అప్పే దాన్ని కోసలోటుగా మనం అర్థం చేసుకోవచ్చు సింపుల్ చెప్పాలంటే. అది మనకు లాస్ట్ ఇయర్ 49,255 crore ఉంది. అది బడ్జెట్లో మనకు జిఎస్డిపిలో చూస్తే అది 3% ఉందన్నమాట. సో ఇంతకుముందు ఆల్రెడీ చెప్పేశాను. ఆదాయం, రెవెన్యూ ఆదాయం, క్యాపిటల్ అంటే మూలధన ఆదాయం. సో రెవెన్యూ ఆదాయం 2 రకాలు ఉంటాయి, స్టేట్ ఓన్ ట్యాక్స్, తర్వాత నాన్ ట్యాక్స్. సో ఇది ఇంతకుముందు చెప్పేసిన కదా, అట్లా అనమాట. అయితే మనకి లాస్ట్ ఇయర్ రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత ఉన్నాయనేది ఇక్కడ మనం చూస్తున్నాం. స్టేట్ ఓన్ ట్యాక్స్ 23-24కి, 24-25కి, ఇదేమో 23-24 రివైజ్ ఎస్టిమేషన్ అనమాట. ఆర్ఈ అంటే 24-25 ఇది బడ్జెట్ ఎస్టిమేషన్స్ అన్నమాట. సో ఇది మనకి ఎట్లైనా స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువగా ఉంది. తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూ వచ్చేసి పెరిగింది 23,000 to 35,000. సో ఇది పర్సెంటేజ్ కూడా చెప్పారు. సో మన ఇట్లా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే తెలంగాణ ఎస్ఓటిఆర్ ఏ కంపారిజన్ ఫర్ 23-24 అండ్ 24-25. సో ఈ ఎస్ఓటిఆర్లో అంటే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో మనకి మొత్తము 24 ఏప్రిల్ to 24 డిసెంబర్ వరకు 86,133 crore వచ్చినాయి కదా. అట్లా ఏది ఎక్కువ, ఇది మనకు ఆర్డర్లో ఇంపార్టెంట్ అనమాట. ఇది ఫస్ట్ జిఎస్టీ, తర్వాత మనకి సేల్స్ ట్యాక్స్, తర్వాత ఎక్సైజు, తర్వాత మనకి స్టాంప్స్ రిజిస్ట్రేషను, తర్వాత మోటార్ వెహికల్, ఇదన్నమాట మోటార్ వెహికల్ ట్యాక్స్ సంబంధించి. సో దీంట్లో 23-24, 24-25కి మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని తగ్గినాయి. అంటే కామన్గా చూస్తే మనకు ఎక్సైజ్ సంబంధించి ఆదాయం తగ్గింది. తర్వాత స్టాంప్ రిజిస్ట్రేషన్లో ఓకే, మోటార్ వెహికల్లో కూడా మనకి కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది ఇక్కడ. ఇది 24 ఏప్రిల్ to 24 డిసెంబర్ వరకు ఉంది. అంటే ఇంకా టోటల్గా మనకి ఇంకా రాలేదు. మనకు ఫైనాన్షియల్ ఇయర్ 24 ఏప్రిల్ టు మార్చ్ 31 ఏప్రిల్ 1 to మార్చ్ 31 వరకు ఉంటుంది కదా. అట్లా ఇంకా పూర్తి రాలేదు. ప్రస్తుతానికైతే బడ్జెట్ ఎస్టిమేషన్స్ అన్నమాట ఇవి. ఓకే, నెక్స్ట్ 24-25 ఎకనామిక్ సర్వే ప్రకారం ఎస్ఓటిఆర్ ఇంతకుముందు చెప్పినా కదా. ఇక మనకి ఎకనామిక్ సర్వే అంటే ఇది ఇండియన్ గవర్నమెంట్ ఇస్తుంది. ఓకే, దాంట్లో మనకు టాప్లో ఉన్నాం తెలంగాణ. సో సెకండ్లో వచ్చేసి 86% స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ తోటి కర్ణాటక, హర్యానా ఉన్నాయి అన్నమాట. అయితే తెలంగాణ లోన్స్ అండ్ బారోయింగ్స్ ఇవి ఎట్లున్నాయని చెప్పేసి బడ్జెట్ ఎస్టిమేషన్లో చూసుకుంటే, అంటే ఎంత లోన్స్ ఇవ్వాలి అట్లా అని చెప్పేసి 24-25లో 66,012 కోట్లు ఎస్టిమేట్ చేశారు. ఇందులో క్యాపిటల్ డిస్బర్స్మెంట్ అంటే మనకు మూలధన సంబంధించి వ్యయం గురించి అన్నమాట 17,001 crore అప్పు తీసుకురావాలనుకున్నారు. అయితే ఈ మొత్తం అప్పులో ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ అంటే మనకి బహిర్గత రుణాలు అంటారు వీటిని తెలుగులో చెప్పాలంటే. ఇది 57,112 కోట్లు ఉన్నది. తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి 3,900 కోట్లు తీసుకురావాలనుకున్నారు. సో ఈ అప్పులు ఎట్లా తీసుకొస్తున్నారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఉంది రెవెన్యూ రిసిప్ట్స్ టు జిఎస్డిపి రేషియో, మూలధన వసూళ్ళు జీడిపిలో శాతపరంగా. అయితే సారీ, ఇది మూలధన వసూలు కాదు, ఇది రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఇది రెవెన్యూ జిఎస్డిపిలో శాతపరంగా. సో చూస్తే మనకు మొత్తం డబ్బు వచ్చిన డబ్బులు సపోజ్ 100 రూపాయలు వచ్చినాయి అనుకోండి, దాంట్లో రెవెన్యూ ద్వారా ఆదాయం పరంగా చూస్తే మనకి శాతపరంగా చూస్తే ఫస్ట్ మనకి బీహార్ ఉంది, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత ఒడిస్సా. ఇండియన్ యావరేజ్ అయితే 14.6%, తెలంగాణ అయితే 12.1%. ఇది 12th ర్యాంక్ అన్నమాట తెలంగాణ ఓవరాల్ ఇండియా వైడ్ చూస్తే. అది ఆదాయం పరంగా. ఓకే, తర్వాత ఎక్స్పెండిచర్ 2022-23 సంబంధించి చూసుకుంటున్నారు. ఇది డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ టు జిఎస్డిపి అంటే అభివృద్ధి వ్యయం జిఎస్డిపిలో భాగంగా ఎంత పర్సెంట్, అంటే ఈ ఖర్చులో అభివృద్ధి వ్యయం జిఎస్డిపిలో ఎంత శాతం అని చూసుకుంటే అది బీహార్ ఫస్ట్ ఉంది, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత ఒడిశా. సో పైన కింద సేమ్ ఉంటారు. రెవెన్యూ రిసిప్ట్స్ టు జిఎస్డిపి రేషియో ఉన్న డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ టు జిఎస్డిపి రేషియో సేమ్ ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ 11th ప్లేస్లో ఉంది, అంటే అభివృద్ధి వ్యయం చేయడంలో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లో 10.8%తోని ఉంది. తర్వాత సోషల్ సెక్టార్ ఎక్స్పెండిచర్ టు జిఎస్డిపి. సోషల్ సెక్టార్ అంటే మనకి సామాజిక వ్యయం అంటారు ఇది. సో సామాజిక అంశాల మీద ఖర్చు చేసే వ్యయం అన్నమాట ఇది. సో
ఇక్కడ వచ్చేసి జిఐడిపిలో శాతపరంగా చూస్తే మనకు ఒక 100 రూపీస్ ఖర్చు చేస్తే దాంట్లో 15.5%తో ఫస్ట్ ప్లేస్లో బీహార్ ఉంది. తర్వాత ఛత్తీస్గఢ్ 10.3%, తర్వాత జార్ఖండ్ 9.9%. ఇక్కడ తెలంగాణ 11th ర్యాంక్లో ఉంది 5.7% తోటి. నెక్స్ట్ క్యాపిటల్ అవుట్లే టు జిఎస్డిపిలో శాతం పరంగా చూస్తే క్యాపిటల్ అవుట్లే చూస్తే మనకి ఇక్కడ ఫస్ట్ ఒడిషా ఉంది, తర్వాత బీహార్, తర్వాత యూపీ ఉంది. తెలంగాణ ర్యాంక్ వచ్చేసి 14 శాతపరంగా 1.4% అన్నమాట. ఇవి ఏంటంటే ఇవన్నీ మనము ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్లో కూడా ఇట్లా ఆర్డర్లో అడుగుతాడు. తెలంగాణ టాప్ 3 ఒకటి, తెలంగాణ ర్యాంక్ ఒకటి, ఇవి ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే మనకి ఎక్స్పెండిచర్ అండ్ ఎడ్యుకేషన్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ అగ్రిగేట్ ఎక్స్పెండిచర్. అంటే మనకి అగ్రిగేట్ ఎక్స్పెండిచర్లో చూసుకుంటే ఎడ్యుకేషన్ మీద ఎంత పర్సెంట్ ఖర్చు చేస్తారు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అట్లా ఖర్చు చేయట్లో బీహార్ టాప్ ఉంది, 18.5% అగ్రిగేట్ ఎక్స్పెండిచర్లో ఖర్చు చేస్తుంది. ఇది 22-23లో అన్నమాట సంబంధించి. తర్వాత సెకండ్ రాజస్థాన్ ఉంది, తర్వాత ఛత్తీస్గఢ్ ఉంది. అట్లా తెలంగాణ 17th ర్యాంక్లో ఉంది 8.7%తో. సో అగ్రిగేట్ ఎక్స్పెండిచర్లో 8.7% ఖర్చు చేస్తారు అన్నమాట ఎడ్యుకేషన్ మీద. ఆ తర్వాత చూస్తే మనకి ఎక్స్పెండిచర్ అండ్ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ అగ్రిగేట్ ఎక్స్పెండిచర్. అంటే ఇది సాధారణంగా మనకి సగటు వ్యయంలో మెడికల్ మరియు పబ్లిక్ హెల్త్ ఎంత శాతంగా వ్యయం చేస్తున్నారంటే దాంట్లో మనకి గోవా టాప్లో ఉంది, 7.3% వ్యయం చేస్తున్నారు. తర్వాత ఒడిషా ఉంది, అంటే 100 రూపాయలు మనం ఖర్చు చేస్తే దాంట్లో 7.3 రూపాయలు గోవా ఖర్చు చేస్తూ టాప్లో ఉంది. తర్వాత ఒడిశా ఉంది, తర్వాత యూపీ 6.2% తోటి, తర్వాత తెలంగాణ 4.1% ఉంది. తెలంగాణ ఇక్కడ 16th ర్యాంక్ ఉంది. తర్వాత ఇంట్రెస్ట్ పేమెంట్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంపారిజన్ ఫర్ 2022-23. అంటే మనము అప్పులకు ఇంట్రెస్ట్ కడతాం కదా, ఆ ఇంట్రెస్ట్ అనేది రెవెన్యూ వ్యయంలో ఎంత శాతంగా ఉంది, అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత శాతంగా ఉంది మనం కట్టే ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ చూస్తున్నారు. అట్లా చూసుకుంటే తక్కువ ఇంట్రెస్ట్ కట్టేటి టాప్లో ఉన్నట్టు అన్నట్టు. అట్లా తక్కువ కట్టేది వచ్చేసి ఫస్ట్ మనకి ఒడిషా తన రెవెన్యూ వ్యయంలో 4.2% మితి అంటే ఈ ఇంట్రెస్ట్ కడుతుంది, వడ్డీలు కడుతుంది అన్నట్టు. తర్వాత ఛత్తీస్గఢ్ సెకండ్లో ఉంది 7.5% తోటి. తర్వాత బీహార్ 8.3% ఉంది. ఇండియన్ యావరేజ్ వచ్చేసి 12.7%, తెలంగాణ 14.2%. అంటే తెలంగాణ ఇండియన్ యావరేజ్ కంటే ఎక్కువగా ఉంది ఇట్లా ఇంట్రెస్ట్ కట్టుట్లా రెవెన్యూ ఆదాయంలో భాగంగా చూస్తే. తర్వాత అవుట్ స్టాండింగ్ డెప్ట్, మనకు ఇట్లా అప్పులు వచ్చేసి ఒక 4 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి బడ్జెట్, అంటే తెలంగాణ గవర్నమెంటే తీసుకోవడం. రెండోది గ్యారంటీస్ దేని ద్వారా ఎస్పీవీస్ అంటే స్పెషల్ పర్పస్ వెహికల్స్. అది ఒకటి మనకి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ పిఎస్యూ కావచ్చు, అంటే సంస్థలు కావచ్చు, గవర్నమెంట్ సంస్థలు కావచ్చు, వాటికి ఒకటి గ్యారంటీడ్గా తీసుకోవచ్చు గవర్నమెంట్. అంటే వాటి ద్వారా అవి కట్టకపోతే మేము కడతాం అని చెప్పి గవర్నమెంట్ తీసుకోవడం. రెండవది వాటికి అవే గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది, కానీ వాటిని కట్టేది మాత్రం ఎస్పీవీస్ పిఎస్యూఎస్ఏ. ఎస్పీవీ అంటే స్పెషల్ పర్పస్ వెహికల్స్, పిఎస్యూఎస్ అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నమాట. ఇది ఒకటి. ఇక నాలుగవది వచ్చేసి మనకి నాన్ గ్యారంటీడ్ లోన్స్ విచ్ ఆర్ రైజ్డ్ అండ్ సర్వీస్డ్ బై ఎస్పీఎస్ పిఎస్యూస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే వీటికి గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వదు, ఇవి ఎస్పీయూని పిఎస్యూలే తీసుకుంటాయి. సో అట్లా చూసినప్పుడు ఫస్ట్ ఓన్లీ బడ్జెటెడ్ లోన్స్ తీసుకున్నప్పుడు మనం 2014లో 72,658 crore ఉండే, అది 2025 ఫిబ్రవరి వరకు 4,37,223 crore వచ్చింది, అంటే బాగానే పెరిగింది అన్నట్టు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ ఆఫ్ బడ్జెట్ అంటారు. నెక్స్ట్ ఇది బడ్జెటెడ్ కదా, నెక్స్ట్ ఆఫ్ బడ్జెట్లో గ్యారంటీ గవర్నమెంట్ ఇచ్చిన గ్యారంటీ ప్రకారం ఉంటుంది అన్నమాట. ఒకటి గౌట్ గ్యారంటీడ్ లోన్స్ రైజ్డ్ బై స్పెషల్ పర్పస్ వెహికల్స్ పిఎస్యూస్ బట్ సర్వీస్డ్ బై గౌట్, అంటే వీటిని గవర్నమెంట్ కడతారు అన్నట్టు, వాటి ద్వారా తీసుకొని గవర్నమెంట్ కడతాయి. అట్లా మనకు 1,17,109 crore తీసుకున్నారు. ఆ తర్వాత మనకి గౌట్ గ్యారంటీడ్ లోన్స్ విచ్ ఆర్ రైజ్డ్ బై ఎస్పీవీస్ అండ్ పిఎస్యూస్ అండ్ సర్వీస్డ్ బై దెమ్, అంటే ఈ ఎస్పీవీ
పిఎస్యూలు తీసుకున్నాయి, ఇది గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది, కానీ కట్టేది ఎవరు ఎస్పీవి పిఎస్యూలే కడతాయి. ఈ సర్వీస్ అంటే సర్వీస్డ్ బై దేమంటే ఇవే కడతాయి అన్నట్టు. అట్లా 1,24,419 crore ఉంది. ఆ తర్వాత ఇక 4వ వచ్చేసి నాన్ గ్యారంటీడ్, అంటే గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వలేదు, అవే తీసుకుంటాయి అవే కట్టుకుంటాయి అన్నమాట. అట్లా చూసుకుంటే మనకు లోన్ ప్రాబ్లం చూసుకుంటే ఫస్ట్లో మనకి ఇక్కడ ఈ బడ్జెటెడ్ లోన్స్ ఉన్నాయి అన్నమాట. మనకు సెకండ్లో చూసుకుంటే గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ విచ్ ఆర్ రైజ్డ్ బై ఎస్పీవి పిఎస్యూస్ అండ్ సర్వీస్డ్ బై దెమ్. ఓకే, థర్డ్ వచ్చేసి ఇది ఉంది. ఫోర్త్లో వచ్చేసి నాన్ గ్యారంటీడ్, అంటే ఆర్డర్లో చూసుకుంటే ఏ లోన్లు ఎక్కువ ఉన్నాయంటే ఇట్లా ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత మనకి డెప్ట్ సస్టైనబిలిటీ, అంటే ద ఇంట్రెస్ట్ పేమెంట్ టు స్టేట్స్ ఓన్ రెవెన్యూ. ఈ పేమెంట్ చేసే ప్రకారం చూసుకుంటే మనకు ఎట్లా అంటే ఈ ఇంట్రెస్ట్ కట్టే విధానంలో చూసుకుంటే మనకి 2014-15లో 14.6%, 2023-24లో 18% ఉంది. తర్వాత వెన్ కన్సిడరింగ్ ఆఫ్సెట్ బడ్జెట్ బారోయింగ్స్, అంటే ఆఫ్సెట్ బడ్జెట్ ఇక్కడ చెప్పినాం కదా మనం, ఇది ఆఫ్సెట్ ఇది బడ్జెటెడ్, ఇవి రెండు కలిపి చూస్తే మాత్రం మనకి 2014-15లో 15.1% ఉండే ఏంటిది ఇంట్రెస్ట్ పేమెంట్ టు స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. ఓకేనా. ఆ తర్వాత చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ 23-24లో చూసుకుంటే మనకి 23.2% ఉంది అదనమాట. ఆ తర్వాత మనము అప్పుల మీద ఏ విధంగా ఆధారపడుతున్నాం అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇంక్రీజింగ్ రిలయన్స్ అండ్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటే ఇది ఆర్బీఐ ఇస్తుంది, ఇది ఒక షార్ట్ టర్మ్లో ఉంది, స్వల్పకాలిక మందం టెంపరీగా ఇస్తుంది. ఇది 90 రోజుల్లోపు కట్టాలి, మనం 90 రోజులు కట్టాలి, అదొకటి అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఓవర్ డ్రాఫ్ట్, అంటే ఇది కూడా ఒక రకమైన అప్పు. అయితే మనం 2017-18లో ఈ ఓవర్ డ్రాఫ్ట్ని 5 days వాడుకున్నాం. గవర్నమెంట్ ఆఫ్ 5 days వాడుకుంటే 23-24లో 121 days వాడుకుంది. అంటే స్టేట్ గవర్నమెంట్ 23-24లో 121 days ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని వాడుకుంది ఆర్బీఐ దగ్గర. వేస్ అండ్ మీన్స్ యూటిలైజేషన్ ఇక్కడ చెప్పినా కదా, షార్ట్ టర్మ్ లోన్స్ అని చెప్పేసి, దీన్ని వచ్చేసి మనం 2016-17లో 34 days వాడుకుంటే 2023-24లో ఇది 154 days వాడుకున్నాం అన్నమాట. సో ఎక్కువ అంటే అప్పటికిప్పటికి ఎంత పెరిగిందని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. థ్యాంక్ యూ. ఈ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ మనం డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అట్లనే ఈ వీడియో ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది. టోటల్ ఎకనామిక్ సర్వే సంబంధించిన ప్లేలిస్టు సపరేట్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఉపయోగించుకోవాలని కోరుచున్నాం. ధన్యవాదాలు.